రైతన్నా ఓ రైతన్నా ఓ రైతన్నా గాలి తాకిన మట్టి సువాసనే కడపటి క్షణం వరకు సాగుదే మీరు ఇచ్చే ఆశ నాలో బ్రతికే రైతన్న కథ ఈ నేలనే వింటుంది నెత్తురే నీటై పొలాల్లో సాగు చేస్తా కాలులే నా ఆశలని ఎత్తిపోస్తా పగలు చెమటను చిందిస్తుంటే రుణభారం వెన్నుపోటు పెడుతుంటే ప్రభుత్వం మాటలు గాలిలో కలిసిపోతాయి రైతన్న రోదన వినేవారెవరు ఆకాశం పిలిచినా స్పందించదెవరు మట్టి గుండె లోపల కన్నీరు దాచిన నా పాటలోని వ్యధ ఎవరికి చేరినా హో హో రైతన్నా హో రైతన్నా హో రైతన్నా హో రైతన్నా మీరు వేసిన భూమి చూసి బాధపడతా విత్తనమే ఆశయని నింగిని చూస్తా ఎప్పుడు ఈ కన్నీటి వదాగునా రైతన్న నవ్వే రోజొకటి రానా రైతన్న రోదన వినేవారెవరు ఆకాశం పిలిచినా స్పందించదెవరు నిత్యం కష్టించిన వరదలు ముంచిన నా ఆశల కోసం గుండె గొంతెత్తినా హో రైతన్నా హో రైతన్నా హో రైతన్నా హో రైతన్నా నమ్ముకున్న నేలే నన్ను మోసం చేస్తే రైతన్న ఎక్కటకు వెళ్ళి ఆశ్రయం వెతుక్కోను పిరుగులా పడే సమస్యల మధ్య నాతో ఉండే ఒంటరితనమే సాక్షు గాలి తాకిన మట్టి సువాసనే కడపటి క్షణం వరకు సాగుదే మీరు ఇచ్చే ఆశ నాలో బ్రతికే రైతన్న కథ ఈ నేలనే వింటుంది హో రైతన్నా హో రైతన్నా హో రైతన్నా హో రైతన్నా కొన్ని మాటల్లో చెప్పాలంటే రైతులు చాలా కష్టాలు పడుతున్నారు. వానలు లేకపోయినా ఎక్కువగా వచ్చిన సమస్య ఖర్చులు పెరిగిపోతున్నాయి. కానీ పండించిన పంటకు సరైన ధర రావడం లేదు. అప్పులు చేసి సాగు చేస్తే అప్పు తీర్చడం కష్టమవుతోంది. రైతుల కష్టాలు, వాతావరణ సమస్యలు, అనుకోని వర్షాలు, ఎండలు, పొడి వాతావరణం, ధనికుల దోపిడీ, మధ్యవర్తుల వల్ల రైతుకు సరైన ధర రాదు. అప్పుల భారము, వడ్డీలు ఎక్కువ, ఆదాయం తక్కువ. ఆధునిక సాంకేతికత కొరత, మెరుగైన సాగు పద్ధతులు అందుబాటులో లేవు. ఈ కష్టాలను తట్టుకొని రైతు నిరంతరం కష్టపడుతూ తినే అన్నాన్ని అందిస్తున్నాడు. కాని అతని జీవితం మాత్రం ఇంకా కష్టంగానే ఉంది. ప్రభుత్వాలు మద్దతుగా ఉన్నా రైతన్నకి న్యాయమైన లాభం రావాలి అని రైతన్న కన్నీటి బాధ